నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏందంటే ఇటువంటి లంగా వెదవ కొడుకులే అని ఉంటారో లేరో తెలియదు మరిగా. ఇంటురా, వీడు ఏం చేసిండో తెలుసా? ఈయన కథ, ఈయన వ్యవహారం. అత్తకు మామకు షాట్ పెడతాడు వాడన్నా. గాలి కొడుకు అని ఉంటే ఆ భూమి మీద ఏమన్నారు వాళ్ళు? నీకు పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పెడితే వాళ్ళకి కరెంట్ షాట్ పెడతావురా లుచ్చా? మనిషివేనారా నువ్వు? ఆ? ఈ భూమి మీద బతకొచ్చారా కొడకను? వాళ్ళని నీ ఇంటికి పిలిపించుకొని కరెంట్ షాట్ పెడతావు పండజూడ? ఇదేనారా భోషుడి కొడక? ఏడనుకుంటారా ప్రజలారా? ఇది మహబూబాదు గార్ల మండలము మంగళంతండట. బానోతు రాజేష్ అటాడు. మన పేరు బానోతు రాజేష్ అట. రవిడి కొడక. అరే, నువ్వు అత్తమామలకు ఏం ఆస్తి ఉంటుంది వాళ్ళకు? ఉన్న ఆస్తి అంటేనే తన కడుపున పుట్టిన బిడ్డనే నీకు ఇచ్చి పెళ్లి చేసిర్రా, 5 10 ఇచ్చి. వాళ్ళని చంపుతావురా? వాళ్ళని చంపితే ఏం ఆస్తి వస్తుందిరా నీకు? ఆస్తి కోసం అల్లుడు కరెంట్ షాక్ పెట్టిరా అని చెప్పారు కదా. మరి ఏం ఆస్తి ఉందిరా వాళ్ళ కాడ? కోట్లు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయిరా? ఎన్ని కోట్లు ఉన్నాయి రా వాళ్ళ కాడ? ఎన్ని కోట్లు ఉన్నాయని కరెంట్ షాట్ పెట్టావురా? నువ్వు మనిషివేనా రా? అరే అసై, ఎక్కడి దరిద్రం కొడుకులు రేమురా? ఇది రాష్ట్రమా ఏందిరా ఇది? అత్తలను చంపుడు, భార్యలను చంపుడు, మొగళ్ళను చంపుడు, చిన్నపిల్లలను రేపు చేసుడు, పసుపు తాళ్ళు కట్టుడు. ఎవడరా మీ కొడుకులు? ఎక్కడికి వెళ్ళి మొదలయ్యర్రా? ఇది రాష్ట్రము, ఇది పన్యదా లేకపోతే ఇది గుజ్జు పండుదవుతుందా? ఇది ఎల్లెలకల పన్యదా? దీన్ని ఎవడన్నా సోయిందా? ఆదరవనికన్నా ఎవరికన్నా సోయిందా అంటున్నా నేను. అది ఎవడన్నా కానీ వ్యవస్థని ఈ రాష్ట్రాన్ని నడుపుతోని కావచ్చు, నడిపిస్తోని కావచ్చు, నడుస్తూని కావచ్చు, సోయిందా ఆదరవనికన్నా? దీనికి ఒక వ్యవస్థలా ఓ సిస్టమ్ లేదా? ఓ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏమన్నా చేస్తుంటే అరే లంగ కొడుకులారా అని ఏమన్నా భద్రపరుస్తుంది ఓ పోలీసు లేదా? ఓ క్రమశిక్షణ లేదా? ఏంద్రా ఇది రాష్ట్రం పాడిగాను? ఎట్ట తరగబడి సర్దామురా? లేకపోతే మీరు ఇట్టగిట్ట అనుకుంటారా? అమ్మ ఎవరు రాస్తా మాకేంది, మేమైతే మంచిగానే ఉన్నాము, మంచిగా పెద్ద కుర్చీ మీద కూర్చున్నాం, మాకేముందిరా? కోట్లు ఉన్నాము, ఓ అధికారం మా చేతులు ఉంది, అంత పైకి బాగానే ఉన్నాం, ఇంత పెద్ద 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 మెట్ల మీద కూర్చున్నాం, సీట్ల మీద. మీరేంద్రా అమ్మ కూల్యాలు చేసుకున్న కొడుకులారా? పోతే పైన ఏ జాతులు దాస్తేంది, రేపులు అయితేంది, అతలు చంపుతేంది, భార్యలను చంపుతేంది, మీరు దాస్తేంది అని మరి చేతులు దులుపుకొని ఉన్నట్టే కొడుతుంది నాకు. మరి ఏది ఎడబట్టించుకుంటారు? ఎవరిని ఏం చేసారు? ఏదయ్యది? వాడు పానం పోయినాక ఇటు పోయి పట్టుకొని పోయి వానిగా జైలుకి వేస్తాం, కేసు పెడతాం, బయటికి వెళ్ళకుండా చేస్తాం. అనవరకల్లా వాడో ఈడో లంగ కొడుకు ఆనెంకాంగ వచ్చేవాడు. ఆనెంకాంగ వచ్చి వాడు మత్పరిచ్చి వయ్యా జీవితం ఖరాబ్ అవుతుంది, తెలిచో తెలవక చేసిన లంచ్ కొడుకు. అలా మాటలు చూడు. తెలిచో తెలవక చేసిండు, ఇక అయ్యింది పోయింది. ఇక మళ్ళీ ఆను 3 పిల్లలు, వానికి 2 పిల్లలు, వయసు నుండు ఆడ అండబడాలంటే మళ్ళీ వేరే వేరే అవుతుందని ఆనెంకంగా దొంగ కొడుకులు వచ్చి ఆడో ఈడొచ్చి మళ్ళీ వాడిని కాపాడతారు. వాడిని ఏమో జైలు వేస్తారా, లోపడేస్తారా? ఎంత వేసినా 3 నెలలు పోతాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినాక హాయిగా ఆడ తిరుగుతూనే ఉంటాడు. ఇంకా చెప్పురి, ఇటువంటి లంగ కొడుకులను కాపాడే రాష్ట్రం రా ఇది. దొంగలను లంగలను కాపాడే రాష్ట్రం కాబట్టి ఇదంతా రోజు చిచ్చు రేగుతుంది. ఎవరింట్లో జరిగితే ఆ ఇంట్లో గోసం ముడుతుంది వాళ్ళకు. వాళ్ళు బాధపడుతుర్రా, భంగపడుతుర్రా ఏందిరా అని చూస్తోనికి, ఈ చేస్తోనికి, వ్యవస్థ నడిపిస్తోనికి ఇంట్లో అయితే తెలుసు కానీ అది కాదుగా. ఎందుకవుతుంది అంటున్నా? పేద ఇండ్లల్లో అవుతుండే ఇవన్నీ ఘోరాలు, నేరాలు అన్నీ అవుతుండే. ఎవరికైతే మీకేంది? ఇది వ్యవహారం అయ్యా. ఇంకొకడు కట ఆడు, ఇంకోడు అత్తని మళ్ళీ అత్తనేమో మానభంగా అత్యాచారం చేసినట. అత్యాచారం చేసి నరికి చంపినట. ఆ కొడుకుని ఏమంటారు? ఆమె నా బిడ్డ, ఈ కొడుకు తాగి 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 నా బిడ్డను కొడుతుండి ఈ లంగ కొడుకు అని ఏం చేసిందట? 2-3 సార్లు చెప్పాం, 3వ సారో 4వ సారో ఇంటికే తీసుకొచ్చుకుందట. ఇక రారి నా ఇంటికానే బతుకుదురు, నా ఇంటికానే ఉందరు, మంచిగుందురు రారు బిడ్డ అని తీసుకొని వచ్చిందట. ఇంటికాడ ఉంచుకుందట, మంచిగానే ఉంటురట. కొడుక తాగితివి కండు కనపడక అత్త మీదకి అత్యాచారానికి పోయినట. అత్త మీదకి పోతా నీ అమ్మ మీదకి పోయినాడు కాదురా, కనుక్కున్న తల్లి కాదురా. నీ కన్న పేగుని తీసి నీ మెడకి వేసిందిరా భోషుడికే. ఇదారా నువ్వు చేసేది? లుచ్చలామిడికే. ఆమె మీద అత్యాచారం చేసి ఆమెను చంపేసినట, నరికేసినట గొడ్డలు తీసుకొని. ఏమనాలా ఈ కొడుకుని?
చెప్పురు ప్రజలారా, ఇగో ఇటువంటి అరాచకాలు జరుగుతుంటే ఎక్కడనన్నా ఎవడన్నా ఇట జరగొద్దు. రోజు రోజుకు ఒకటి ఎక్కువ అవుతుంది, రోజు ఎక్కువ అవుతుంది. 10 గల్లా అవుతున్నాయి, రోజు 10 వందల కొద్దిగా అవుతున్నాయి. దీంట్ని కాపాడుతట్టు ఎవరన్నా దీని మీద ఏమైనా నిఘా పెట్టిరా? గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకుందా? ఏ ఇక నుంచి ఇన్ని ఘోరాలు అవుతున్నాయి, ఇక నుంచి జరగొద్దని ఏమన్నా శిక్షణ ఇచ్చిందా? ఏమైనా సూచించిందా? ఏమైనా చెప్పిందా? ఈ పోలీస్కి ఏమైనా చెప్పిందా? అంతా అయిపోయినాక వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి కేసు పెడతాం, మీరు ఎట్టా అనుకుంటే అట్లా చేస్తాం. అందరు కత్పలు పట్టుకొని తుపాకులు పట్టుకొని వచ్చి కావాలండి ఏ నడు నడు ఈ పనా? అంతా అయిపోయినాక ఈ పనా? గిదానే జర మయగానే సమాజం అంతా చస్తుంది, ఆరమ్మ ఘోరాలు పడుతుంది. జర చూసి ఒక మెయింటెనెన్స్ చేయరు, దీనికి ఒక ప్రక్రియ మొదలుపెట్టుర్రి, ఓ లెక్క చూపిర్రి, దారి చూపిర్రి, మంచి కోసం మాట్లాడుర్రి. ఏం బాధలు వచ్చి తలగబడినవురా నాయన? అమ్మ లేదు, అక్క లేదు, చెల్లె లేదు, చిన్నపిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, అక్రమ సంబంధాలు, అత్తలు అమ్మలు చిన్నపిల్లలు, మానభంగాలు, రేపులు, సంపుడు, మందు పెట్టుడు, వాకింగ్ కాన్ తీసుకుపోయి ఒకటి చంపుడు, పెట్రోల్ పోసి ఒకటి చంపుడు. ఇవారా లుచ్చా? గివారా ఘోరాలు? ఇలా బతుకుల మనువయ్య మనుషులు కారా మీరు? ఎక్కువ రోజులు ఏమన్నా 100 సంవత్సరాలు బతికేది నాదరా భోజుడికే? 4 కాలాల పాటు బతాం సస్తాం. ఈ సత్యదానికి చంపుడు ఎందుకురా? ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునేది ఎందుకురా భోజుడికే? ఇంట్లో ఉన్న పేణాన్ని చూసుకోవడం కానీ ఆమె తోడు పెట్టుకుంటాడట ఈయన మనగాడు. నీ లాంగమ్మకం చెప్పు. ఇటువంటి కొడుకులు వచ్చినవురాయి, ఇవి భోజుడివి, ఇవేమి తక్కువ కొన్ని, అందరు కాదు కొన్ని. ఇటువంటి బేవచ్చు ముండలు ఉంటాయి, అవి అంతే. మొగడు అటు పోగానే సరే ఫోన్ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు చేస్తారమ్మ ఫోను అంటే ఫోన్ మళ్ళీ ఆడు చేస్తాడు, ఏమన్నా ఉండి ఫోన్ చేస్తాడు. బిజీ వస్తుంది ఏంటంటే లేదు మా అమ్మ ఫోన్ చేసింది ఇప్పుడే, మా చిన్న ఫోన్ చేసిండు, మా పెదనాయన కొడుకు ఫోన్ చేసిండు, అందుకనే మాట్లాడుతున్నా. కథలు, ఈ కథలు, ఈ వ్యవహారాలు పడి ఫోన్లలో కథలు ఇంత కాడికి వచ్చినాయి. అందుకని చేసుకున్నాడు అడుగుతాడుగా, ఆడు ఎక్కడో బతకనీకపోతాడు, ఆడు 2-3 సార్లు అడుగుతాడు, ఏంది ఏం సంగతి అని అడిగితే ఈ కొడుకు అడుగుతుండు. ఇక మన ప్రేమ బలి అవుతుంది, మన ఇద్దరి మధ్య దూరం అవుతట్టుంది, ఈయన తీసేయాలి అని ఈయన తీసేసుడు. ఇవి ఇటువంటి అవలముండలు ఉన్నాయి. ఇటువంటి అవలముండలు ఉండి సుఖం చూసుకొని మిండగాని చూసుకొని మొగని చంపినాయి ఇవి వెధవ ముండలు. రోజు రోజు ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఎక్కువ అవుతుంటే వాళ్ళు చూసుకుంటా సంబరపడుతోడు ఉండు. ఇవన్నీ జరుగుతుంటే చూసుకుంటా సంకలు గుద్దుతోడు ఉండే తెలుసా? ఈ జాతులు నాశనం అయిపోతుంటే చూసి సంకలు కొడుతోడు కూడా ఉండు. ఆ సంగతి తెలియదు మనకు, అంత సోయి ఉంటేగా. వీళ్ళ బతుకుల మనువయ్య, ఆడివైనా మొగైనా జర మానూరి, ఆ భోజుడికే మానూరి. మంచిగా బతుకురి, నీతిగా బతికి భూమి మీద 4 రోజులు ఉండి మంచిగా మనిషి లెక్క బతికి 2 చేతుల దండం పెట్టుకొని బతుకుర్రా. రోజు పొద్దుగా లేచి పనిని నమ్ముకోరి, పని చేసుకోరి, పిల్లలు చూసుకోరి, పిల్లలను చూసుకొని బతుకుర్రా భోజుడికే. ఆడి దాంట్లో కూడా చెప్తున్నా, కొంతమంది ఆడి వెదవమ్ముడలు ఉంటాయిగా, అటు వాంగనే ఇటు మాట్లాడేటివి వాటికి చెప్తున్నా నేను, అందరినీ కాదు. అందుకనే చూస్తున్నాను, ఇప్పటికైనా మానూరు అని చెప్తున్నా. ఓ కాయ జరిగిందని తెలుస్తుంది, మళ్ళీ వీళ్ళకి తెలుసు రేపు ఇది అయితేనే ఉంది. అంటే బల్పు కాదు, మస్తి కాదు, రాష్ట్రం అంతా మారు మోగుతుంది. ఒక కాడ అయ్యిందిరా, గడ పెట్రోల్ పోసి తలగబెట్టిరా కొడుకురా అని మోగుతుంది, మళ్ళీ రేపు ఈడ జరుగుతుంది. అంటే అర్థమైంది, ఎవడేం చేస్తాడు పీకడు నా ఇష్టం అన్నట్టు కాదు, బల్పు శాతలు అంటారు ఇవి. అందుకనే జర మానుకోరి, మయ కానీ మమ్మ కానీ అని చెప్తున్నా, మానుకోరే మయ్య. పిల్లలు చూసుకొని, మీ కడుపులో పుట్టిన పిల్లలు ఇంత లోతుర్రు. మొగని చంపుకొచ్చి భోజనం ఉండా ఈ పిల్లలకు తండ్రి వేయడానికి ఏమని చెప్తావే? ఎవరిని చూపిస్తావే భోజనదాన్న నువ్వు? వీళ్ళ తండ్రి వీళ్ళు చదువుకునే కాడనో ఎక్కడికైనా పోతారు, చదువుకునే కాడికి పోతారు, బల్లి ఆడతారు. మీ నాయన వేయడానికి ఏమని చెప్తారే? చెప్పురు లంబిడిదాన్ని ఒక్కొక్క దాన్ని నాకు అప్పచెప్పాలరా ఈ వ్యవస్థని. కొడుక ఉచ్చబడకూడదు ఒక్కొక్కని చెప్తున్నాగా. వ్యవస్థని నాకు అప్పచెప్తే ఎట్లా షేక్ చేస్తుంటే కానీ ఏం చేస్తాం అంటున్నా. దొంగల రాజ్యంలో మనకు చేసే అధికారం వస్తుందా? దొంగల రాజ్యంలో మనకు షేకు ఉచ్చ పెట్రోల్ కావాలి ఒక్కొక్క కొడుకుకి, ఒక్కొక్క ఆడదానికి ఏం కావాలో ఆ సిస్టమ్ పెట్టి గ్రామాన రాష్ట్రంలో ఉచ్చబడతాడు చేస్తా అంటున్నా ఎక్కడికక్కడ. కానీ అది మనకెందుకు ఇస్తారు? నా ప్రజలే అమ్ముడు పోతుండే, నా ప్రజలను కొనుక్కపోతుండే, ఇంకెక్కడిది నాకెందుకు వస్తుంది? అది చూద్దాం. ఎక్కడ కూడా ఊకోను, ఏడ ఇటువంటివైనా మనకే అవుతాయి.
మయగా మానుకోరు అని చెప్తున్నా. ఇప్పటికైనా వింటురా? ఇక చూస్తూనే ఉండండి మీరు తలవారు తాత టీవీ.